యేసు రెండో రాకడికి మనం మన యొక్క క్రైస్తవ ఆచరణాత్మకమైన జీవితానికి ఉన్నటువంటి బంధం గురించి మనం చూస్తూ వచ్చాం. Okay. Today also we would like to continue the same topic, Lord's coming, second coming of our Lord Jesus Christ. ఈ రోజు కూడా అదే టాపిక్ ని మనం కంటిన్యూ చేద్దాము. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. There are many religious institutions, non-religious institutions in our globe, but church is a special institution which is having a special hope, special expectation that its bridegroom is going to come and take the bride, the church, with him. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నట్లయితే మతపరమైనటువంటి సంస్థలు, మతపరం కాని సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ సంఘం అనేది దేవుడు స్థాపించినటువంటిది. అక్కడ చక్కటి నిరీక్షణతో కూడినటువంటి ఆలోచనలు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Yeah, the church is having a great hope. That means we people have a great hope of the future. We are not people do not have any hope at all, but we are people who having wonderful hope. మనకి సంఘము చక్కటి నిరీక్షణ అనుగ్రహిస్తూ ఉన్నది. మనము నిరీక్షణ లేనటువంటి ప్రజలము కాదు. ఎంతో నిరీక్షణ కలిగినటువంటి భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి నడుచుకుంటున్నటువంటి వారము. In Hebrews chapter 9 verse 28, where we read about the coming of Jesus Christ. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. దయచేసి ఎవరైనా తీసిన వాళ్ళు చదవాలని మనం చేస్తాం. So Christ was offered once to bear the sins of many. To those who eagerly wait for him, he will appear a second time, apart from sin, for salvation. Actually, here for me, power gone, brother. Can you ఎవరన్నా బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి, ఓపెన్ చేసుకోవాలి. Okay. Hebrews 9:28. దయచేసి తీసిన వాళ్ళు ఒకసారి చదువు. బైబిల్. See, where we read that people who are eagerly wait for him, he will appear a second time apart from sin for salvation. కాబట్టి ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో వారి కొరకు ఆయన రెండోసారి ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. సో ఆయన పాపులను రక్షించడం కోసం కాదు. See, the church is eagerly waiting for the coming of Christ. He do not want to disappoint them. He does not want to disappoint the church. But its proper time, in the due time, he will appear for the people who are eagerly waiting for Christ to redeem them from the power of sin. సంఘాన్ని నిరుత్సాహపరచడానికి కాదు, ప్రభు తన యొక్క సమయంలో తన ఉద్దేశానుసారంగా ఆయన వస్తారు. తాను విమోచించినటువంటి ప్రజలను తనతో పాటు తీసుకెళ్లడానికి ఆయన రాబోతున్నాడు. Lord's coming is a major topic as it is revealed in the word of God. సో ప్రభు యొక్క రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది, వాక్యంలో మనకి బయలుపరచబడుతూ ఉన్నది. 1/3 of the scriptures deals with the prophecy. మన లేఖనాల్లో మూడు వంతులో ఒక భాగం అనేది ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్నటువంటి విషయం. This is an oceanic topic revealed in the scriptures, but theologians did a great work. They labored day and night and systematized many of the doctrines of the Bible, especially in connection with eschatology. కాబట్టి ఈ బైబిల్లో చాలా విషయాలు ప్రవచనాత్మకంగా ప్రభు గురించి చెప్పబడ్డాయి. అందుకనే చాలా మంది థియోలాజియన్స్ ఎంతో కష్టపడి పనిచేసి ఎస్కటాలజీ అంటే రాబోయేటువంటి ఫ్యూచర్ థింగ్స్ గురించి విషయాలని కూడా వాళ్ళు ఒక సిస్టమాటైజ్ చేసి పెట్టడం జరిగింది. As we look into the subject, that means the second coming of Jesus Christ, obviously it is having two steps or two aspects. మనము క్రీస్తు రెండవ రాకడ గురించి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా దీంట్లో రెండు భాగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. The first one is Jesus coming for the church.
మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు సంఘం కోసం ఆయన రాబోతూ ఉన్నాడు. Theologians say that it is a secret coming, invisible coming. People will not, or the world will not see his coming. చాలా మంది థియోలాజియన్స్ చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క ప్రపంచం అనేది ఆయన వచ్చేటువంటి సమయంలో, సంఘం కోసం వచ్చే సమయంలో ప్రపంచం అంతా ఆయన చూడదు అని చెప్తూ ఉన్నారు. Number two, his coming with the saints. ఆయన రెండో విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధులతో కలిసి ఆయన రాబోతూ ఉన్నాడు. It's a visible coming. It's not a secret coming. The whole world will behold the coming of Jesus Christ. సో కాబట్టి రెండోసారి ఆయన పరిశుద్ధులతో వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా ఒకేసారి ఆయన్ని చూస్తారు. ఆయన అదృశ్యంగా రాడు, అదృశ్య రూపంగా అందరికి కనిపించేటట్లుగా వస్తారు. Okay, John chapter 14 verses 1 to 3 speak about this coming. That means the secret coming or coming for the church. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి మనము చదివినట్లయితే ఆయన మన కోసము ప్రత్యేకంగా రాబోతున్నాడు అనేటువంటి విషయాలని చెప్పబడుతూ ఉన్నది. Can you read in Telugu itself? That may be more good for people here. John chapter 14 verse 1 to 3. 1 to 3. బ్రదర్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వాక్యం చదువు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచున ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. Okay, what does our Lord teach his disciples? Let your hearts not be troubled. యేసు ప్రభు తన శిష్యులకు ఏం చెప్తున్నారంటే మీ హృదయాన్ని కలవరపడనియొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. What's the reason for that? Trust in the Lord, trust in God, because he is having a wonderful program for the church. That's why we are exhorted not to be troubled. కాబట్టి మనకి ఆయన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆయన విశ్వాసుల కోసం రాబోతున్నాడు అని ధైర్యంగా ఉండడం చెప్తున్నారు. What is God's program for the church in future? ప్రభు సంఘం పట్ల ఏ కార్యక్రమాన్ని కలిగి ఉన్నాడు అది భవిష్యత్తులో. In my father's house there are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you, and if I go and prepare a place for you, I will come again and receive you to myself, that where I am, there you may be also. ఇక్కడ 2, 3, 4 వచనాల్లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. This passage speaks very important spiritual truths which will of course comfort each one of us. ఈ యొక్క ప్యాసేజ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని మాట్లాడుతున్నది. ఇది మనకి గొప్ప ఆదరణని కూడా కలుగజేస్తూ ఉన్నది. Church in the world is a persecuted church in a sense. సో ఇప్పుడు సంఘంలో ఉన్న లోకంలో ఉన్నటువంటి సంఘము హింసింపబడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. Of course the believers all over the world are going through various kinds of experience, many of them experiencing very painful experiences. అవును, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా బాధాకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నారు. There are explosions take place in many Christian churches. చాలా సంఘాలలో కూడా విడిపోతూ ఉన్నారు. అక్కడ some of them are going to. Of course you continue. Please stop. You please stop. Okay.
So the church is experiencing very painful experiences. It is going through many struggles and problems and struggles. And in some places, pastors are put into prison. And some other places, many people are martyred, and many people are homeless. And heathen people attacking the churches and houses of many brothers and sisters. And in Africa also, the church is facing persecution from the Muslim hardcore terrorists. And in Middle East also, the same Christians are experiencing. So the believers all over the world are troubled. And what is the hope that we have? The Lord is coming and he will take the church with him. ఇక్కడ మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి సంఘము ఎన్నో హింసలు గుండా ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నది. సంఘాలని హింసిస్తూ ఉన్నారు. చాలా మంది పాస్టర్స్ ని వాళ్ళు కొడుతూ ఉన్నారు, జైల్లో వేస్తూ ఉన్నారు. కొంతమంది హతసాక్షులు అవుతూ ఉన్నారు. ఇంకా సౌత్ ఆఫ్రికా ఆ ప్రాంతాల్లో కూడా ఇంకా సంఘంలో ఉన్నటువంటి వారిని హింసిస్తూ, చంపుతూ, జైల్లో కూడా వేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా సంఘం వెళ్తూ ఉంది. కానీ మనకి ఒక నిరీక్షణ ఉన్నది, ప్రభు మనల్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు అనే విషయం చెప్తూ ఉన్నారు. Yeah, people may be having many questions. Why it all happened? What is the meaning of this? What's the purpose of all these persecutions and painful experiences? The Lord says that it is there as long as we are on this earth. But the good news is that our Lord is going to come and deliver us from all these problems by the rapture of the church. That's the blessed hope we are having in our hearts. కాబట్టి బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్తున్నారు, మనకి హింసలు అనేవి క్రైస్తవులకి తప్పవు. అవి వస్తూనే ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. క్రైస్తవులు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూనే ఉన్నారు. కానీ మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మనకి ఆయన హామీ ఇస్తున్నాడు. ఆయన మన కోసం రాబోతున్నాడు, సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఇది మన నిరీక్షణ. Yes, the bridegroom of the church, Jesus Christ, he is preparing a wonderful place for each one of us. That means we are part of the church. మన వరుడైనటువంటి ప్రభు మన కోసం ఆయన రాబోతున్నాడు, సంఘం కోసం రాబోతున్నాడు, తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. Jesus says, I go to prepare a place for you, and if I go and prepare a place for you, I will come again and receive you. See, that is the great hope we are having in our minds. కాబట్టి ఇక ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ఇది గొప్ప నిరీక్షణను మనకి కలుగజేస్తూ ఉన్నది. He is going to come and receive us to be with him forever and ever. That's the great joy we have in our mind. And on that day, believers all over the world shall be freed from all painful experiences. ఆయన రాబోతున్నాడు, ఆయనతో పాటు తీసుకెళ్ళబోతున్నాడు. మనము సదాకాలము నిరంతరము కూడా ఆయనతో జీవించబోతూ ఉన్నాము. మనకున్నటువంటి ఈ యొక్క కష్ట పరిస్థితుల నుంచి, ఇబ్బంది పరిస్థితుల నుంచి, హింసల నుంచి ఆయన పూర్తిగా మనల్ని విమోచించబోతూ ఉన్నాడు. See, in the Bible we see, as I mentioned earlier, Jesus coming is having a public aspect. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే పబ్లిక్ అంటే ప్రజల గురించినటువంటి విషయాలని ఆ యొక్క కోణంలో కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. Jesus, as revealed in the scriptures, he comes with his angels and with his saints, and the whole world can see, behold his glorious coming. రెండవ భాగాన్ని మనం చూసాము. ఆయన అందరికి ఒకేసారి కనిపించి వస్తారు, తన యొక్క పూర్తి మహిమను సర్వలోకం అంతా కూడా చూస్తారు అనే పరిశుద్ధులతో కలిసి వస్తారనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. Yeah, Matthew chapter 25 verse 31. మత్తయి సువార్త 25:31 మనం చదువుదాము. మత్తయి సువార్త, when the Son of Man comes in his glory and all the holy angels with him, then he will sit on the throne of his glory. మత్తయి సువార్త 25:31లో తన మహిమతో
మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. So here we read about Jesus' public coming along with his angels in the glory of Jesus Christ. The whole world will see his coming. So this is not his secret coming, but the second part of his coming, that he is coming in public, that all can see him. కాబట్టి ఆయన వచ్చేటువంటి విధానంలో రెండవ భాగం ఏంటంటే అందరికి ఒకేసారి కనిపిస్తూ వస్తారు. ఆయన ఏదో రహస్యంగా రారు, తాను తన దూతలతో కలిసి తన యొక్క పూర్తి మహిమలో ఆయన రావడం జరుగుతుంది. Then Mark chapter 13 verse 2, where also we read the same. మార్కు సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చదువుతాం. No, the verse is wrong. I forgot it. Chapter 13, verse 26. They will see the Son of Man coming in the clouds with the great power and glory. మార్కు సువార్త 13:26. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. See, verse 26 starts this way. Then they will see the Son of Man coming in the clouds with the great power. That means this is a coming can be seen by all people. ఆయన మేఘారుడై మహాప్రభావముతో ఆయన రాబోతున్నాడు మనుష్య కుమారుడు. ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా చూస్తారు, అందరికీ కనిపిస్తారు ప్రభు. Then Acts chapter 1 verse 11, where also we read the same idea. అపోస్తల కార్యాలు 1:11 కూడా ఇదే మాట మనం చదువుతాం. Men of Galilee, why do you stand gazing up into heaven? The same Jesus who was taken up from you into heaven will so come in like manner as you saw him go into heaven. That means Jesus will come again into this earth just as you have seen him going into heaven. కాబట్టి గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అంటే ఆయన అందరికీ కనిపించినట్లు వస్తారు. Okay, we will move on. Many things we have to discuss. We are not sure whether we will be able. Okay, anyway, at the end of the church age, actually what is going to take place? Do you have any idea? సో మన యొక్క సంఘం అనేది పూర్తి చేయబడి సంఘ కాలం అనేది పూర్తిగా అవ్వబోతుంది. సో దాని గురించినటువంటి ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? Yeah, at the end of the church period, the servants of the Lord expect from the Bible that the rapture will take place. Rapture of the church. మనకి దేవుని సేవకులు చాలా మంది మరి బైబిల్లో చూసినట్లుగా సంఘం కాలం అనేది సంఘం ఎత్తబడటంతో పూర్తయిపోతుంది అన్నమాట. What do you mean by the word rapture? Some of you may hear the word first time. చాలా మంది ర్యాప్చర్ అనేటువంటి పదాన్ని బహుశా మీరు మొదటిసారి వినుండొచ్చు. That's the next most important thing which is going to happen in our history. సో మన యొక్క చరిత్రలో అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అన్నమాట అది. This idea defines this way that believers will be suddenly, believers that means seized and alive believers will be suddenly and miraculously taken up to heaven before the tribulation period on the earth. కాబట్టి భూమి మీద ప్రభు యొక్క శ్రమల కాలానికి ముందు ఒకేసారి బ్రతికున్నటువంటి వారందరూ కూడా ఎత్తబడతాడు, రెప్పపాటున ఎత్తబడి ప్రభు దగ్గరికి కొనుక్కోబడతారు.
Yeah, there are many verses in the New Testament which clearly teaches the doctrine of. సో దానికి సంబంధించినటువంటి ఆయన ఎత్తబడటం మనం ఎత్తబడటం గురించినటువంటి విషయాలని బైబిల్ అనేక వచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. Okay, the first important passage that we are going to consider 1 Corinthians chapter 15 verses from 50 to 58. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం నుంచి 58వ వచనం వరకు మనం చదువుదాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. Yeah, we will read that passage. Shall I read, brother, in Telugu? Chapter 15 verses from 50 to 58. Okay, brother, I will read it. Can you please adjust your signal, brother, because your face is blurring sometime. Oh. Meanwhile, I will read this portion. I don't know what happens. Because low signal, I think so. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగుగానే మనందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. You finished reading that passage? Thank Yes, you. sir. Okay. This passage is very important as far as the doctrine of rapture is concerned because it lays foundation for the doctrine. ఇక్కడ ఎత్తబడటం, సంఘం ఎత్తబడటం గురించినటువంటి డాక్టరీన్ సంబంధించిన బోధ ఈ యొక్క లేఖనాల్లో ప్రత్యేకంగా రాయబడ్డది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Yeah, as we observe this passage, we can find out so many important observations regarding our rapture. మనం ఎత్తబడటం గురించినటువంటి అనేక విషయాలని ఈ యొక్క లేఖనం ధ్యానించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. In verse 50, where Paul writes this way, the flesh and blood cannot inherit the kingdom of God. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవని పౌలు గారు చెప్తూ ఉన్నారు. That means a man with the same bones, same flesh, same blood, he cannot just enter into the kingdom of God, even though he is born again and baptized. కాబట్టి ఒక వ్యక్తి తిరిగి జన్మించి రక్షింపబడి బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా ఇదే శరీరము, ఇదే రక్తము, ఇదే బాడీతో తను పరలోకములో ఎంటర్ అవడు. Because he desperately needs to enjoy or experience a change in his body, mind, and spirit. కాబట్టి మన యొక్క బాడీలో, మన యొక్క మైండ్, మన యొక్క ఆత్మలో మనము తప్పనిసరిగా ఒక మార్పు అనేది కావాలి. ఆ యొక్క గొప్ప ఆనందాన్ని మనము పొందుకోబోతూ ఉన్నాము. Also, Paul wants to communicate one important thing: nor does corruption inherit incorruption. క్షయత అక్షయతను ధరించుకొనదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. See, what is earthly is corrupted and what is heavenly is not corrupted. It is incorrupt. ఈ లోకపరమైనది క్షయమైనది, నశించిపోయేది. ఆ పరలోక సంబంధమైనది అక్షయమైనది, అది వాడబారినది, నశించుకోనిది. Paul is saying another important thing that I am going to say you a mystery. పౌలు గారు చెప్తున్నారు, నేను మీకు ఒక మర్మాన్ని నేను తెలపాలనుకుంటున్నాను, చెప్తూ ఉన్నానని మాట్లాడుతున్నారు. And what is a mystery?
ఇక్కడ ఉన్న మర్మం ఏమిటి? Many brothers and sisters, they do not know exactly what is the meaning of mystery. చాలా మందికి ఈ మర్మం గురించినటువంటి విషయాలు తెలియదు. Mystery is something which was not revealed in the old times, but now it is revealed. అప్పుడు పాతకాలంలో దీనికి సంబంధించిన మర్మం అనేది బయలుపరచబడలేదు, కానీ ఇప్పుడు ఆయన గురించినటువంటి మర్మము బయలుపరచబడుతూ ఉన్నది. And what is the crux of this mystery which was revealed by Paul? పౌలు గారు బయలుపరిచినటువంటి ఈ మర్మం గురించిన విషయాలని మనం చూద్దాము. We will look into the scriptures and there we can read it clearly. Behold, I tell you a mystery. We shall not all sleep. This is the mystery. We shall not all sleep, will not die. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము అని అంటున్నాడు. అంటే మనమందరం కూడా చనిపోము అనే మాట చెప్తూ ఉన్నారు. See, in our generation, Paul says we all will not sleep, because before that the Lord will appear in the horizons to take us with him. But what will happen to us? We will undergo a change, that's all. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మన అందరం కూడా చనిపోము, ప్రభు మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మన అందరం కూడా చనిపోము, కానీ మనలో ఒక గొప్ప మార్పు అనేది సంభవిస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. I was born and brought up in a Catholic family. In a church, priests and others sometimes said that the world will end. But I did never hear a message like this, that we all will not sleep because Lord will come and take us with him. Such a teaching I never heard from the Catholic Church. But after studying the Word of God and after listening to the Bible classes only, I came to know that this is such a marvelous truth, not revealed to ordinary people, revealed in the scriptures. Only born again believers can know it, understand it. మనకి చూస్తున్నట్లయితే బ్రదర్ యాక్చువల్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తులు, అంటే RCM, చాలా విషయాలు ఆయన విన్నారు, ప్రభు రాబోతున్నాడని విన్నారు. కానీ ఇక్కడ మనము నిద్రించము, అంటే మనము చనిపోము, మనకు గొప్ప మార్పు చేయబడతాము. ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాము. దానికి ముందుగా ఒక మార్పు అనేది మన జీవితంలో, లేకపోతే మన బాడీ, మైండ్ లో, సోల్ లో జరుగుతుంది అని చెప్తూ వచ్చారు. అది బైబిల్ స్టడీస్ చేసిన తర్వాత బయటకు వచ్చి విన్న తర్వాత బ్రదర్కి అర్థమైంది అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. Yeah, having said this, 20,000 centuries passed by, and just think that how more we are close to his coming. కాబట్టి 2000 సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయింది, 20 శతాబ్దాలు. కానీ మరి ఇప్పుడు ప్రభుకి రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామో ఒకసారి మనం గ్రహించాలని కోరుతున్నాను. We are closer to his coming than all other past generations, dear brothers. I hope that in our generation itself, or maybe in our lifetime itself, all the probability that Christ comes and take us with him. కాబట్టి గతించినటువంటి వారి జీవితంలో సంభవిస్తుందని ప్రభు రాకడ అనుకుంటూ ఉన్నారు. కానీ వారికంటే ఇప్పుడు మనం ఇంకా ప్రభు రాకడ దగ్గరగా ఉన్నాము. మన యొక్క జనరేషన్ లో, తర్వాత వచ్చే తరంలో బహుశా ఈ యొక్క ఎత్తబడటం అనేది, రెండవ రాకడ అనేది సంభవించొచ్చేమో అని మనం ఆలోచించాలి. How does it may take place in our lives? Paul explained it here that in a moment, in the twinkling of an eye, at the last trumpet, for the trumpet will sound and the dead will be raised incorruptible and we shall be changed. These are the two things happen at the last trumpet. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగుగానే మనమందరము మార్పు పొందుదము. Then the corruptible put on incorruption. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. The mortal put on immortality. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది.
See, now if a body lays in a grave, what will happen? Within 24 hours, the body will begin to decay. But once the body is resurrected or raised from the dead, or a living person who undergoes through a changing experience, he shall never see corruption, but he will put on incorruption. That is the great, glorious experience awaiting for us. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తిని గోతులో పెట్టినప్పుడు 24 గంటలలో అది డికంపోజ్ అయి అది కుళ్ళు పట్టిపోయి పాడైపోతుంది. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆ శరీరమే అక్షయతను ధరించుకొని జీవాన్ని పుంజుకుంటది. గొప్ప మార్పు అనేది మన యొక్క శరీరంలో చోటు చేసుకుంటది. ఇది గొప్ప విషయం. Sisters, we don't know at what time or at what moment the trumpet sound, it's a great sound, but it will happen very soon, we hope that. And at the last trumpet, what will happen? In a twinkling of an eye. That means without time, or in a way we can say that time we cannot just measure up. In a moment or in the twinkling of an eye, two things will happen. First, the dead shall be raised from the grave, and the living shall be changed. These two things will happen or take place in the twinkling of an eye. That is part of our blessed hope. కాబట్టి కడమోర మ్రోగగానే మనందరం కూడా మార్పు చెందుతాము. ఇదేంటంటే ఒక రెప్పపాటున సంభవించేటువంటి విషయము. రెప్పపాటున ఒకేసారి మృతులు జీవాన్ని పుంజుకొని లేస్తారు. అట్లనే బ్రతికున్నటువంటి వారు కూడా వెంటనే మార్పు చెంది ప్రభుని అనుకోవడానికి ఆయన దగ్గరికి చేర్చబడతారు. ఇది గొప్ప విషయం. Have you ever taken seriously these teachings in your life? ఇట్లాంటి బోధనల్ని మీ యొక్క జీవితంలో చాలా విలువైనటువంటి వాటిగా మీరు పరిగణించారా? That means the corruption will put on incorruption. The mortal will put on immortality. Then one important thing will take place, will fulfill. What is that? Then shall be brought to pass the saying that is written, death is swallowed up in victory. That means the writer of this epistle, Paul, is addressing death and asking the question, "O death, where is your sting? O Hades, where is your victory?" Because it is swallowed up by the saints of Jesus Christ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే క్షేత అక్షయతను ధరించుకుంటది, మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకుంటది. ఇక్కడ ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే విజయమందు మరణము మృంగివేయబడుతుంది. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ మొల్లు ఎక్కడా అని చెప్తున్నారు. అంటే మరణపు ముళ్ళు ఏదైతే ఉన్నదో అది మృంగివేయబడ్డది. అది ప్రభు యొక్క క్రీస్తు యొక్క పరిశుద్ధుల చేత ఆ మరణం అనేది మృంగివేయబడ్డది. Then there shall be no death anymore. కాబట్టి ఇక మరణం అనేది ఇంకెప్పటికీ కూడా ఉండదు. Then there shall not be any weeping or lamenting or any hurt feeling because of the dear one's departure. కాబట్టి మన యొక్క సొంత వారు ప్రియులు చనిపోయినప్పుడు ఆ యొక్క ఏడ్పులు, పెడబొబ్బులు, కన్నీట్లు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. Now itself believers are in victory in the seminal sense. సో ఇప్పుడు కూడా దట్స్ ఏమంటారు, పాతి పెట్టబడినప్పుడు కూడా మనం చనిపోయినప్పుడు కూడా మనకి ఒక విక్టరీ, విజయం అనేది ఉన్నది. అది విశ్వాసులకు. Yeah, but on that day when the dead shall be raised up and the living ones shall be changed, the saying shall be fulfilled in the history of mankind, and any brother can ask, any saint can ask the question, where is the power of death? కాబట్టి ఆ టైంలో మనం మరణించినటువంటి వారు జీవాన్ని పుంజుకొని లేస్తారు. బ్రతికున్నటువంటి వారు రెప్పపాటున మార్చబడి ప్రభు దగ్గర చేర్చబడతారు. అప్పుడు మన యొక్క సహోదరులైనట్టు మనం చెప్పొచ్చు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా అని మనం చెప్పొచ్చు. Then onwards we don't have symmetries in our world. అప్పుడు మన యొక్క ప్రపంచంలో సమాధులు అనేవి, శ్మశాలను అనేవి ఉండవు. There is no such kind of ministries. సమాధి కార్యక్రమాలకు సంబంధించిన పరిచర్యలు కూడా ఉండవు. Any funeral services there won't be. అదే నిర్యాణం, సమాధి కార్యక్రమాలు అనేవి ఏమి ఉండవు.
Yeah, then onwards, believers won't experience taste, death anymore. ఇక విశ్వాసులకి మరణపు అనుభవం అనేది ఇంకే ఏమీ ఉండదు. They shall reign forever and ever with their Master and Lord Jesus Christ. మన యొక్క గురువు, మన యొక్క ప్రభు అయినటువంటి యేసు ప్రభుతో సదాకాలము కూడా మనము కూడా పరిపాలిస్తాము. And one more passage we will just look into in connection with this topic. 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయానికి మనం వెళ్దాము. Chapter 4 verses from 13 to 18. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. Read, brother. This passage also discuss the idea of rapture. ఈ యొక్క ప్యాసేజ్ కూడా యేసు ప్రభు పరిశుద్ధులు ఎత్తబడడం గురించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నది. So this can you read fully? Okay. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేవనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. So this passage begins with an interesting note that I do not want you to be ignorant, brethren, concerning those who have fallen asleep. That means our unbelieving friends and neighbors, they actually don't know what is happened to the people who died. They have many blind beliefs in their hearts, and sometimes they are terrified, afraid to go out during the night time because of the ones died in their neighborhood. కాబట్టి ఈ యొక్క ప్యాసేజ్ లో మొదటి భాగము చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్య విషయాన్ని మనకు తెలియపరుస్తున్నది. ఏంటంటే నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకూడదు నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీరు తెలియకుండా మాకు ఇష్టం లేదని చెప్తూ ఉన్నారు. అంటే చాలా మందికి ఎవరైతే చనిపోతూ ఉన్నారో వాళ్ళ గురించినటువంటి అవగాహన మన తోటి వారికి ఉండట్లేదు. దాన్ని బట్టి ఒక్కోసారి రాత్రిపూట కూడా బయటికి వెళ్ళాలన్నా భయపడతారు. రకరకాల భయాలు ఆలోచన కలిగి ఉన్నారు. So believers should know what is happening to the people who are fallen asleep. కాబట్టి ఎవరైతే నిద్రించి ఉన్నారో వారి గురించినటువంటి అవగాహన ప్రతి ఒక్క విశ్వాసి కూడా తెలుసుకుని ఉండాలి. And also believers need not to sorrow just as the people who do not have any hope. కాబట్టి ఎవరైతే నిరీక్షణ లేని ఇతరుల వలె మనం కూడా దుఃఖపడకుండా మనం చూసుకోవాలి. See, we people have a strong hope. That means the people who have fallen asleep shall be raised. And some may be asking the question, what is the evidence of believers' resurrection will take place in the future? కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదు. వాళ్ళు నిద్రించినప్పుడు ఏం సంభవిస్తుందో, తర్వాత ఏం జరుగుతుందో విశ్వాసులు తప్పనిసరిగా తెలుసుకుని అవగాహన కలిగి ఉండాలి. Paul says the guarantee for the resurrection of the saints is that in verse 14, if we believe that Jesus died and rose again. See, that is the guarantee. If Jesus died and rose again, and you Christians, if you believe that Jesus rose again from the dead, that's the guarantee. Even so, God will bring with him those who sleep in Jesus. That means those who die in Jesus shall be raised up by the power of God. కాబట్టి మీరు మళ్ళీ చనిపోయిన వాళ్ళు నిద్రించిన వాళ్ళు లేస్తారనేటువంటి గ్యారంటీ ఏంటని అందరూ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము
యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. ఇదే మనకి ఉన్నటువంటి గ్యారంటీ. సో తప్పకుండా మనము కూడా ప్రభు వలె మనం తిరిగి లేస్తాం అనేటువంటి నిరీక్షణ ఎవిడెన్స్ మనకు ఉన్నది. I believe in Jesus' death, burial, and resurrection. And this is the guarantee of my future hope. And in the future, I strongly believe that I shall be raised up by the power of God. And what is the guarantee for it? Jesus' resurrection from the dead. కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను, యేసు ప్రభు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. సో నేను కూడా నమ్ముతున్నాను, నాకు కూడా భవిష్యత్తులో నిరీక్షణ ఉన్నది. ప్రభు ఎలా అయితే చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడో నేను కూడా లేపబడతాను. ఇదే నా గొప్ప నిరీక్షణ. We all may have experienced this painful things that the separation of our dear ones from our homes. And if they are born again, we have the strong hope in us that before long we will see them as with the glorious bodies. కాబట్టి మన యొక్క ప్రియులు చనిపోయినప్పుడు మనం చాలా దుఃఖపడతాం. కానీ విశ్వాసులైనటువంటి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. మనము ప్రభు వచ్చినప్పుడు వారు మహిమా శరీరాలతో ఎత్తబడతారు. ఇది చక్కటి ఆలోచన, నిరీక్షణ. ఇది విశ్వాసులు కలిగి ఉండాలి. In verse 16, where we read, "For the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, and with the trumpet of God, and the dead in Christ will rise first." ఇక 16వ వచనం చెప్పబడుతుంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. Then we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air. That means we are raised up and the living ones are changed. Together they go up into the heavens and we will meet the Lord there. కాబట్టి అప్పుడు సజీవులై నిలిచున్నటువంటి వారు అందరూ కూడా అప్పుడు కూడా మార్చబడతారు. చనిపోయిన వారు తిరిగి లేస్తారు, సజీవులైనటువంటి వారు మార్పు చెందబడతారు. వీరు ఇద్దరు కూడా కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీద వాళ్ళు కొనిపోబడతారు. Yeah, this is the beautiful hope that we cherish in our hearts in connection with our future. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ యొక్క భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణను కలిగి ఉండి మనము ఒకరినొకరు ప్రోత్సహించుకోవలసిన వారమై ఉన్నాము. And Paul is encouraging, exhorting his readers in Thessalonica that you people comfort one another with these words. That means some of them would have fallen asleep and the church may be grieving of all these problems. And the grieved members of the family, Paul wants to encourage them, comfort them by using these words. That means your beloved shall be risen from the dead by the power of the Lord in his day. బహుశా అక్కడ ఉన్నటువంటి తెస్సలోనికలో ఉన్న సంఘస్థుల్లో కొంతమంది చనిపోయి ఉన్నారు. మీరు నిరీక్షణ లేని వాళ్ళగా ఉండొద్దు. ఇది మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది క్రీస్తునందు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోనండి. ప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా లేపబడతామనేటువంటి ధైర్యాన్ని ఆ సంఘానికి ఇస్తూ ఉన్నాడు. Okay, dear ones, I may ask you a question. Have you actually studied in detail with the depth these passages in connection with our future hope? అందరూ కూడా బ్రదర్ ఒక మాట అడుగుతున్నారు, మనకి భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ నిరీక్షణ సంబంధించినటువంటి విషయాలపై అట్లనే ఈ యొక్క ప్యాసేజీల గురించి మనం సరైన విధంగా అర్థం కలిగి ఉండి ధ్యానించామా, ఆలోచన కలిగి ఉన్నామా? Yeah, our studies in connection with our hope and the future of Israel and many other things, I hope it's a difficult study, hard study to complete. కాబట్టి మన యొక్క నిరీక్షణ అట్లనే ఇశ్రాయేలు గురించినటువంటి భవిష్యత్తు, సో ఇది చాలా కష్టభరితమైనటువంటి సబ్జెక్టే మనం ధ్యానించడానికి. And we need to struggle with the text of the Bible. We should ask God, Lord, grant us more wisdom to study in detail and in depth the passages related with eschatology. కాబట్టి ఎస్కటాలజీ అంటే ఫ్యూచర్ థింగ్స్ సంబంధించినటువంటి ఆ ధ్యానంలో ప్రభువా
నాకు చక్కటి జ్ఞానాన్ని వివేచన దయచేయని ప్రభువు మీద ఆధారపడి మనం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు చాలా సత్యాలు మనం తెలుసుకోగలం. Okay, since we have a shining, glorious hope, what actually we need to do today? సో మనకి బయలుపరచబడబోతున్నటువంటి ఆ యొక్క మహిమ గురించి లేకపోతే దాని గురించి మనం ధ్యానించాము, మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయవలసి ఉన్నది? Yeah, we should be able to look forward with a little bit smile because Christ is there. కాబట్టి మనం ఏం చేయాలంటే చక్కటి చిరునవ్వుతో ప్రభు మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనము ఆ యొక్క చిరునవ్వుతో ముందుకు కొనసాగాలి. Yeah, sure, we are going through various kinds of experiences. Some of them are very terrible, painful, and very difficult to share with anybody else. But still, dear brother, we have a great hope that Jesus is going to come and take us with him. Then there is no more pain, death, cries, weeping, tears, wounds, etc. But there shall be great blessing. కాబట్టి మనం చాలా కష్టపరితమైన పరిస్థితుల్లో చాలా బాధలు గుండా ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నాము. బహుశా ఇతరులు కూడా చెప్పుకోలేనటువంటి హింసలు బాధలు కూడా ఉండుండొచ్చు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ప్రభుతో పాటు మనము లేపబడి ప్రభుతో పాటు ఉండబోతున్నాము. అప్పుడు ఏడ్పులు, బాధ, దుఃఖము ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. మరణము కూడా ఉండదు. చక్కటి జీవాన్ని, సంతోషాన్ని మనం పొందుకోబోతున్నాం. So in Matthew chapter 25, where we are exhorted by our dear Lord, watch therefore, for you know neither the day nor the hour in which the Son of Man is coming. That means he is exhorting us, be vigilant, because we do not know the exact time of his coming. మత్తయి సువార్త 25 వచనం వర్స్ బ్రదర్ 25 verse 13. Verse 13. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండమని ప్రభు మనతో చెప్తూ ఉన్నారు. So we need to awake from our sleep, from our discouragement, from our disappointment, from our illusions. We need to be alive and we need to be encouraged and we need to be revived these days. కాబట్టి మన యొక్క నిరుత్సాహం నుండి, భయాల నుండి, దిగుల నుండి మనము నిద్ర లేచి మనం మెలకువగా ఉండి నిరీక్షణతో మనం నడుచుకోవాలనేటువంటి మాటల్ని చెప్తూ ఉన్నారు. In an unexpected time when the Lord descends from the heaven, we should not be put to shame, but our faces should be radiant even then, if we are awake. కాబట్టి ఆయన అనుకొనని గడియలో పరలోకం నుంచి దిగివచ్చును, అప్పుడు మన ముఖాలన్నీ కూడా వెలిగింపబడతాయి. కాబట్టి మనం సంతోషముతో దానికోసం మనం ఎదురు చూద్దాం. మనం అనుకోగలిగేది సంభవిస్తుంది. Then one more exhortation I would like to share with you from the scriptures, Matthew chapter 25 verse 20, from verses 14 to 30, where we read the need of being faithful to God. ఇక్కడ మత్తయి సువార్త 25 అధ్యాయం 14, 20, 30 వచనాల్లో మనం చూస్తే మనము ఎందుకు ప్రభు పట్ల నమ్మకంగా ఉండాలో అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. It is the parable of the talents. మనకి ఇవ్వబడిన తలాంతుల గురించినటువంటి ఉపమానం అనేది ఇక్కడ చెప్పబడ్డది. And beginning with this passage, our Lord says, for the kingdom of heaven is like a man traveling into a far country, who called his own servants and delivered his goods to them. ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును. Yes, some are given 5 talents, others are given 3 talents, and some others have 1 talent, and they all did their business. But one man, he was a wicked person. He did not do anything faithfully. Instead, he accused the master. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దేశాంతరం వెళ్ళేటప్పుడు ఒక అతనికి 2 తలాంతులు, 5 తలాంతులు, ఒక అతనికి 2 తలాంతులు, ఒక అతనికి 1 తలాంతు ఇచ్చినప్పుడు ఆ 1 తలాంతు కలిగినటువంటి వ్యక్తి అపనమ్మకంగా ఉండి
దానికి అపనమ్మకంగా ఉండటం మాత్రమే కాదు, యజమానిని కూడా నిందించినట్లుగా మనం చూస్తాం. Although he tried to explain his situation by excuses, but our Lord refused to accept none of his excuses. Excuse is not a good thing. And here Lord addressed him this way, you wicked and lazy servant. So Jesus was addressing him a wicked person and a lazy person. ఇక్కడ తాను ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్పడం జరిగింది. తాను నేను ఇది ఎందుకు చేయలేదు, అందుకు చేయలేదు అన్నట్లుగా ఎన్నో సాకులు చెప్పిన తర్వాత ప్రభు ఏ సాకుని కూడా అంగీకరించలేదు. నీవు దుర్మార్గుడైనటువంటి దాసుడవు, నీవు నా అపనమ్మకంగా ఉన్నటువంటి వాడవు అనేటువంటి మాటని ప్రభు తన గురించి చెప్పడం జరిగింది. What's the final outcome of that man in verse 30? And cast the unprofitable servant into the outer darkness. Therefore, there will be weeping and gnashing of teeth. That means the future of this man is very dark, not bright. కాబట్టి అక్కడ 30వ వచనంలో రాయబడ్డది, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి తోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆ దాసుని యొక్క భవిష్యత్తు చాలా అంధకారములో, చీకటిలో పడివేయబడుతుంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. Some 5 to 6 minutes in advance, I would like to conclude my message that some relatives are waiting for me. I just want to see them before they leave. So I sum up the entire teaching with these two exhortations. We are in the end of the age, and we are required to be awake in this time, and we need to be faithful to Lord and Jesus Christ in every time. కాబట్టి చివరిగా నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనం ఏంటంటే అంత్యకాలములో మనం ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ప్రభు రాబోతున్నాడు కాబట్టి మనము నమ్మకముగా కూడా మనం జీవించాలి అనేటువంటి 2 విషయాలు చెప్తున్నాను. Okay, if we are not vigilant, we may be out of focus. We may be after the things related with our livelihood, not with the things which are spiritual. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండి మనం నడుచుకోకపోయినట్లయితే మనం ఈ లోకపరమైనటువంటి విషయాల మీద దృష్టి పెడతాము, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టలేము. So we need to be vigilant in these days, because this is the final phase of the history of mankind. కాబట్టి మనిషి యొక్క జీవితంలో చివరి భాగంలో, చివరి గడియల్లోకి మనం వచ్చి ఉన్నాము. మనం చాలా మెలకువ కలిగి ఉండి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. So let us ask ourselves this question: am I awake or am I vigilant enough? మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాము, నేను మెలకువ కలిగి ఉన్నానా, నేను ఎదురు చూస్తూ ఉన్నానా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. One more question we may ask ourselves: are we faithful to the divine calling? రెండో విషయము ఏంటంటే దేవుడిని పిలిచినటువంటి ఆ పిలుపుకి మనము నమ్మకముగా మనం నడుచుకుంటున్నామా లేదా? Yeah, God has blessed us with various ministries, talents and gifts. Actually, are we faithful in handling all these things? దేవుడు ఎన్నో ఆత్మీయ వరాలని, చాలా బాధ్యతల్ని మనకు అప్పగించి ఉన్నాడు. మనం వీటిని చేసేటువంటి విషయంలో నమ్మకంగా కలిగి మనం నడుచుకుంటున్నామా? If not, we need to be faithful, dear brothers. లేకపోయినట్లయితే ఇప్పుడు మనం నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. As if we confess our sins, shortcomings and imperfections, Lord will not cast us away, but he will help us, because he is a compassionate high priest. కాబట్టి మనం మన యొక్క తప్పిదములను, మన దోషములను, బలహీనతలను ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని త్రోసివేయడు, కానీ ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి మనం క్షమించి తన యొద్దకు ఆయన చేర్చుకుంటాడు. Okay, let us take a decision that I would like, or I wanted to walk with Jesus Christ in these last days of this age. కాబట్టి ఈ యొక్క యుగ అంతము జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ప్రభు మార్గంలో ప్రభు సెలవిచ్చినట్లుగా నేను నమ్మకంగా నడుచుకుంటానని ఒక దృఢ నిశ్చయిత నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. Okay, 5 minutes before I would like to wind up. 5 నిమిషాల ముందే ముగిస్తూ ఉన్నారు. ఓకే, sorry that
Yet I pray that you kindly pray for me also, and we